ఈరోజు నా ప్రియమిత్రుడు సిరాజుద్దీన్ కల్లూరు మున్సిపాలిటీ 12వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కావున 12వ డివిజన్ కల్లూరు మండల ప్రజలు మా మిత్రుడు సిరాజుద్దీన్ యొక్క టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఒక సామాన్యుడు, పేద తరగతికి చెందిన వ్యక్తి, ఒక డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ రోజున మా టీఆర్ఎస్డి పార్టీ అనేది పేద ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడ్డది. కాబట్టి సొంత మండలం నాది, కల్లూరు మండలం సొంత మండలం. నేను ఒక టీఆర్ఎస్డి పార్టీ అధ్యక్షుడిని. నాతో పాటు 10వ తరగతి చదువుకున్నటువంటి నా మిత్రుడు సిరాజుద్దీన్ అన్నా నీ పార్టీ తరఫున పోటీ చేయాలని కోరినప్పుడు ఏ ఫామ్ బి ఫామ్ ఇచ్చి బరిలో దించడం జరిగింది. 12వ డివిజన్ అభ్యర్థిగా మీ ముందున్నాడు. మీ బిడ్డగా ఆశీర్వదించండి, మీ బిడ్డగా గెలిపించండి. టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి మీ బిడ్డని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాడు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్డి పార్టీ అనేది తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించబోతుంది. టీఆర్ఎస్డి పార్టీ అనేది అధికారంలోకి రావడానికి ముందంజలో ఉన్నది. మేధావులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతాంగం కానీ, మహిళలు కానీ పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మేము మొట్టమొదటిగా సొంత మండలం మా కల్లూరులో 12వ డివిజన్ అభ్యర్థిగా నా 10వ తరగతి మిత్రుడు షేక్ సిరాజుద్దీన్ నిలబెట్టడం జరిగింది. కావున 12వ డివిజన్ ప్రజలు ఆదరిస్తారని, అభిమానిస్తారని, నా ఆప్త మిత్రుణ్ణి ఓటు వేసి గెలిపిస్తారని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. జై టీఆర్ఎస్డి. టెలిఫోన్ గుర్తుకే మన ఓటు. టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే. టీఆర్ఎస్డి జిందాబాద్, టీఆర్ఎస్డి జిందాబాద్, టీఆర్ఎస్డి జిందాబాద్, టీఆర్ఎస్డి జిందాబాద్. టెలిఫోన్ గుర్తుకే, టెలిఫోన్ గుర్తుకే.